మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. అరబ్ దేశాల్లో ఎప్పుడూ ఒక వాన చినుకే పడదు. అలాంటి అరబ్ దేశాలని ఒక్క పూట కురిసిన వాన నిండా ముంచేసింది, నిలువునా ముంచేసింది. ఏమిటి కారణం? రీల్స్ చూసే అలవాటుతో ఇలా తీసి అలా వెళ్ళిపోకండి, మొత్తం చూడండి. చాలా చిన్న వీడియో, చాలా మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చాను. ఈ వీడియో నచ్చితే మీరు మిత్రులకు షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. విషయానికి వద్దాం. అరబ్ దేశాలు దుబాయ్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి దేశాలు టూరిస్టులకు స్వర్గధామం లాంటివి. కానీ అక్కడ ఎప్పుడూ ఒక్క వాన చినుకు పడదు. కృత్రిమంగా వానలు కురిపించుకుంటారు. క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీతో వానలు కురిపించుకుంటారు. క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీ అంటే ఏమిటి? విమానాలతో సాల్ట్ని, ఉప్పుని పైకి పంపించి మేఘాల మీద చిలకరిస్తే మేఘాలు కండెన్స్ అయి వర్షం కురిపిస్తాయన్నమాట. అది టెక్నాలజీ. సో అలాగ కృత్రిమ వాన మీద ఆధారపడి బతికేటటువంటి దేశాలని ఒక్క పూట 20 గంటల పాటు కుంభవృష్టిగా కొట్టినటువంటి వాన అతలాకుతలం చేసింది. మీరు అన్ని వీడియోలు చూసే ఉంటారు. మొత్తం కార్లు వీళ్ళు కొట్టుకుపోతున్నాయి అన్నమాట. సో ఇంత విధ్వంసానికి అసలు కారణం ఏమిటో మీకు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. అసలు కారణం ఏమిటి అంటే, నేను 5 సంవత్సరాల క్రితం నెట్ఫ్లిక్స్లో ఒక డాక్యుమెంటరీ చూశాను. ప్రపంచంలో అతి గొప్ప మేధావులు, సైంటిస్టులు తయారు చేసినటువంటి డాక్యుమెంటరీ అది. నెట్ఫ్లిక్స్లో ఉంది, మీరు కూడా చూడండి. 2050 అని కొట్టండి, 2050 డాక్యుమెంటరీ అని కొట్టండి, వచ్చేస్తుంది. అందులో చెప్పింది ఏమిటంటే ఒకటే పాయింట్: ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ విధ్వంసం జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా నగరాలే కొట్టుకుపోయేటటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి మన ఇండియన్ సిటీస్ను కూడా చూపించారనమాట. మనం గత 4-5 ఏళ్లలో ఆ మాన్సూన్స్లో చెన్నై, ముంబై, కలకత్తా లాంటి మహానగరాలలో ఎలాంటి వర్షాలు అతలాకుతలం చేశాయో, ఎంత విధ్వంసం సృష్టించాయో మనకు తెలుసు. కానీ 2050 వచ్చే నాటికి ఈ విధ్వంసం పరాకాష్ఠకు చేరుకుంటుంది. అందుకనే మిత్రులారా, మేము సిరి సంపదల్లో, భోగభాగ్యాల్లో అందరికంటే చాలా ఎత్తున ఉన్నాము. చాలా ఆకాశ హర్మ్యాలని నిర్మించుకున్నాము, గాజు మేడల్ని నిర్మించుకున్నాము, ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను అందరినీ ఆకర్షిస్తున్నాము. మాకేమీ లెక్కలేదు, మాకేమి జమలేదు, మాకేం పర్వాలేదు అని అనుకోవచ్చు. నాట్ ఓన్లీ ద అరబ్ కంట్రీస్, అత్యున్నతమైన అతి సంపన్నవంతమైనటువంటి దేశాలు కావచ్చు, పేద దేశాలు కావచ్చు, ఎవరైనా ఏ దేశమైనా, ఏ మహానగరమైనా గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్కి గురి కావాల్సిందే. అందుకని గ్లోబల్ వార్మింగ్కి పూర్తి బాధ్యత ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటిది, ముఖ్యంగా సంపన్న దేశాలది చాలా కీలకమైనటువంటి, బృహత్తరమైనటువంటి బాధ్యత అన్నమాట. దీన్ని తగ్గించుకోకుండా, స్వార్థాన్ని తగ్గించుకోకుండా చూసాం కదా. మహమ్మారి, కరోనా లాంటి మహమ్మారి విలయతాండవం చేసినప్పుడు చిన్న పెద్ద చూడలేదు, బీద ధనిక చూడలేదు. ఇది కూడా పర్యావరణ విధ్వంసం కూడా అలాంటిదే. ఇప్పుడు అరబ్ దేశాలని అతలాకుతలం చేసినటువంటి ఈ కుంభవృష్టి ద్వారా మనకు అర్థమవుతుంది ఏమిటంటే, బివేర్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. థ్యాంక్ యూ.